రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా ఘనంగా బోని కొట్టింది. చేపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్ల తేడాతో చెలరేగడంతో 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో 82 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో అశ్విన్ 6 వికెట్లు తీశాడు. అలాగే రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. అయితే భారత్ తన టెస్టు కెరియర్ లో ఓటములు గెలుపులు సరిసమానంగా ఉన్నాయి. 178 ఓటములు 178 గెలుపులతో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియా గణాంకాలు. అయితే ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా 179 మ్యాచ్ల గెలుపులతో 92 ఏళ్ల రికార్డును అధిగమించిందనే చెప్పాలి. అంటే ఓటముల కంటే గెలుపు శాతం మెరుగైందనే చెప్పాలి. ఇక భారత్ తన రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న ఆరంభం కానుంది.